హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు చూసారు కదండి, ఫిన్ నిఫ్టీ ఏం చేసింది చెప్పాను కదా. సో ఫిన్ నిఫ్టీ అనేది గ్యాప్ ఓపెన్ అయినా ఆర్ ఎక్కడైనా కానీ మనకు ప్రాబ్లం లేదు, వాలటైల్ టు డౌన్ సైడ్ అని కూడా చెప్పాను నేనటి వీడియోలో. ఇఫ్ యూ వాంట్ సీ, గో అండ్ సీ ద ప్రీవియస్ వీడియోస్. ఓకే, మీకు నిన్నేం చెప్పాను, ఫిన్ నిఫ్టీ అనేది TP2 TP3 ఇది వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా ఉన్నాయి అన్నాను. సో గ్యాప్ అప్ అయింది, జస్ట్ పైకి వెళ్ళింది. TP3 ఇస్ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉన్నారు, అండ్ దానికి తోడు నిన్న సెల్లర్స్ కూడా ఇక్కడే కూర్చొని ఉన్నారు. ఆబ్వియస్లీ they push down. Okay, so whenever this push down to, it came down to one yellow band కానీ కాంప్రమైజ్ అయితే anticipation to test the TP1 TP0 రీచ్ అయిపోయింది. వన్స్ రీచ్ అయింది అండ్ ఎక్స్పైరీ కదా, సో డికే అవుతుంది. మార్నింగ్ ఫస్ట్ సెక్షన్లో కానీ మూవ్ అవుతే అండ్ సెకండ్ సెక్షన్, దిస్ ఇస్ ద సెకండ్ సెక్షన్, మన ఇండికేటర్ ప్రకారంగా ఇది సెకండ్ సెక్షన్. ఓకే, సో అప్ టు 130 వరకు 115 వరకు మన సెకండ్ సెక్షన్ అన్నట్టు. ఇక్కడ కన్సల్టేషన్ అయిపోయింది. సో ఇక్కడ కన్సల్టేషన్ అయిపోయి దెన్ ఇట్ హ్యాస్ డైరెక్షన్ తీసుకుంది. సో డైరెక్షన్ ఈస్ గోయింగ్ టు డౌన్ సైడ్. మీకు ఏం చెప్పాను, వోలటైల్ టు డౌన్ సైడ్ అన్నారు. ఓకే, సో డిక్రీజ్ అయింది అండ్ కన్సల్టేషన్ అయింది, డౌన్ సైడ్ అయింది. సో విత్ రెస్పెక్ట్ ఆఫ్ లెవెల్స్ యూ కెన్ సీ గైస్, దిస్ లెవెల్ టు దిస్ లెవెల్. అండ్ నిన్న వీడియోలో కూడా చెప్పాను, TP1 ఈజ్ అ వెరీ వెరీ స్ట్రాంగ్ సపోర్ట్ అని కూడా చెప్పాను. ఓకే, సో ఎగ్జాక్ట్లీ అవర్ లెవెల్స్ ఈస్ వర్క్డ్ హియర్. ఈవెన్ ఇఫ్ యూ వాంట్ సీ, గో అండ్ సీ దిస్ FNO levels also, it's the same work. Okay, so come to that 30 minutes time frame లో see ఇంకా ఏం చెప్తుంది మార్కెట్. సో ఇట్ ఈస్ రీచ్ టు ఎల్లో బ్యాండ్ రిజెక్ట్ అయిపోయింది. సో ఆబ్వియస్లీ TP3 దెన్ TP4 ఇస్ ద వెరీ వెరీ స్ట్రాంగ్ సపోర్ట్. ఓకే, ఇది రియల్లీ బ్రేక్అవుట్ అవుతుందా ఆర్ ఇట్ విల్ ఫాల్ డౌన్ టు 22,100 ఆర్ 22,200 రేంజ్కి వస్తుందా అనేది నెక్స్ట్ మార్కెట్ మీద డిపెండ్ అయ్యి ఉంది. ఓకే, సో మార్కెట్ ఇది ఎంటైర్ వీక్ రేంజ్ అన్నట్టు. సో ఇలాగే జరిగింది. సో ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ క్లోజ్ అయిపోయింది కాబట్టి ఓకే తీసేద్దాం, ఎక్స్పైరీ ఈస్ కంప్లీటెడ్, దెన్ క్లోజ్డ్. దెన్ వాట్ దెన్ ఇట్ ఈస్ ద బ్యాంక్ నిఫ్టీ. రేపు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. సో బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఎలా రన్ అవుతున్నాయో చూద్దాం. సో ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ ఫిన్ నిఫ్టీ లాగానే రన్ అవుతుంది. ఓకే, ఎందుకంటే బోత్ వెయిటేజ్ ఆఫ్ ద స్టాక్ 90% ఈస్ కామన్, 85% ఈజ్ కామన్. ఓకే, 80% ఆర్ 85% ఈజ్ కామన్. ఓకే, రెండు ఇండెక్స్లు, రెండు ఈక్విటీలు మాత్రమే వేరీ అవుతాయి, రిమైనింగ్ థింగ్ ఈజ్ కామన్. సో వెన్ ఎవర్ ఇస్ TP0 కాంప్రమైజ్ అయిపోతే ఇది వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా యాక్ట్ అవుతుంది. అండ్ TP1 టు మార్కెట్ అనేది రిజెక్ట్ అయిపోయింది. ఎప్పుడు డైలీలో కానీ ఆర్ వీక్లీలో కానీ ఈ TP2 అనేది కాంప్రమైజ్ అయితే డౌన్ సైడ్ ట్రెండ్లో ఇట్ యాంటిసిపేషన్ టు టెస్ట్ TP3 అండ్ TP4. ఓకే, సో ఈవెన్ పాసిబుల్ టు టెస్ట్ TP5 ఆల్సో, బికాస్ దిస్ ఈస్ అ ట్రెండీ హ్యాపెన్ అయితే మాత్రమే. మ్యాక్స్ టు మ్యాక్స్ TP4 వరకే పాసిబిలిటీ ఉంటుంది. సో బ్యాంక్ నిఫ్టీ మొమెంటం ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు కదా, ఎలా ఉంటుందో అనేది. పడితే 2,000 పాయింట్లు కూడా పడే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఓకే, సో సినారియోలో చూద్దాం. ఇంకా రేపు ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. సో ఇక్కడి నుంచి ఇక్కడికి స్వింగ్ క్రియేట్ చేస్తూ ఉంది. ఓకే, సో రేపు స్వింగ్ అనేది ఇలా క్రియేట్ చేసి మళ్ళీ ఫాలో అవుతుందా ఆర్ కన్సల్టేషన్ చేసుకొని ఈ ఎల్లో బ్యాండ్ కాంప్రమైజ్ అప్ సైడ్కి వెళ్తుందా అనేది డిసైడ్ అవుతాం. సో అది ఎలా డిసైడ్ అవుతాం, విత్ రెస్పెక్ట్ ఆఫ్ డైలీ టైం ఫ్రేమ్ లెవెల్స్లో మనం డిసైడ్ అవుతాం. ఓకే, సో కమ్ టు డైలీ టైం ఫ్రేమ్ అనాలిసిస్ లెవెల్స్. నేను మీకు బ్యాంక్ నిఫ్టీ లెవెల్ కూడా చెప్పాను గైస్, గుర్తుపెట్టుకోండి. ద TP2 అండ్ TP3 వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అని చెప్పాను నేను వీడియోలో. సేమ్ అదే రేంజ్ దగ్గర నుంచి మార్కెట్ రిజెక్ట్ అయింది. సో ఎప్పుడు రిజెక్ట్ అయిందో TP0 టచ్ చేసి మళ్ళీ బ్రేక్అవుట్ చేయడానికి చూసింది ఇక్కడ TP1లో. ఓకే, సో ఈ ఎల్లో బ్యాండ్ బ్రేక్అవుట్ చేయడానికి ట్రై చేసింది. బట్ మన ట్రెండ్ డైరెక్షన్ లెవెల్ ముందు చెప్తుంది, కన్సల్టేషన్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ఇట్స్ గోయింగ్ టు ఫాల్ డౌన్. సో నిన్న కూడా చెప్పాను మార్కెట్ అనేది మ్యాక్సిమం ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని. సో నేను ఎక్స్పెక్ట్ చేసింది ఇంకా దిస్ ఇస్ ద వెరీ వెరీ స్ట్రాంగ్ సపోర్ట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను. బట్ ఇది లో క్రాస్ అయ్యాక ఇక్కడ వరకే వచ్చి ఆగింది. ఎందుకు ఇక్కడ ఎక్స్పెక్ట్ చేశానంటే దిస్ ఈస్ ద వర్జిన్ CPR అండి. ఓకే, దీస్ ఆర్ వీక్లీ లెవెల్స్ వర్జిన్ CPR. సో CPR అంటే మీకు తెలిసి ఉంటుంది, లేదంటే వీడియోలో చెక్ చేయండి ప్రీవియస్ వీడియోస్లో. మనది కాదు, వేరే వీడియో ఎక్కడైనా మీకు CPR అనే కాన్సెప్ట్ గూగుల్లో కొట్టినా వచ్చేస్తుంది. వాట్ ఈస్ వర్జిన్ CPR? వర్జిన్ CPR అంటే ఏం లేదండి, మార్కెట్ అంతకుముందు ఎప్పుడైనా CPR బ్యాండ్ని టచ్ చేయకుండా గ్యాప్ అప్ అయ్యి ఆర్ గ్యాప్ డౌన్ అయ్యి వెళ్ళిపోతుంది కదా, ఆ CPRని ఐదర్ డైలీలో ఉన్న ఐదర్ వీక్లీలో ఉన్నదాన్ని దాన్ని వర్జిన్ CPR అంటాం. ఓకే, సో ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఇలా CPR ఫామ్ అయింది కదా, మార్కెట్ ఇక్కడికి వచ్చింది. ఓకే, ఈ పాయింట్ ఆఫ్ ఓపెన్ అయ్యి మార్కెట్ పైకి వెళ్ళిపోతుంది. దెన్ ఇట్స్ డైలీ CPR ఫామ్ అవుతుంది. ఈ డైలీ CPR మార్కెట్ అనేది పైకి వెళ్ళిపోయింది కాబట్టి వెన్ ఎవర్ రీటెస్ట్ కమ్ బ్యాక్ అన్నప్పుడు
ఇది వెరీ వెరీ చాలా స్ట్రాంగ్ సపోర్ట్గా క్రియేట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ బయర్స్ ఫామ్ అయిపోయి వెళ్ళిపోయారు కాబట్టి. ఐదర్ డైలీలో అయినా, ఐదర్ వీక్లీలో అయినా, ఐదర్ మంత్లీలో అయినా ఇట్స్ బికమ్ ఏ Virgin pair very very strong either support also. Okay, so come to that scenario. సో 30 మినిట్స్లో మనం చూసేసాము ఆల్రెడీ. సో 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూద్దాం. సో ఇంకా మార్కెట్ ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. సో కమ్ టు దట్ సినారియోలో చూస్తే ఓకే, టుమారో ప్రీమియం పీక్స్ లెవెల్స్ నేను స్విచ్ ఆన్ చేశాను. దాట్స్ ఇట్. మనకు లెవెల్స్ ఆటోమేటిక్గా ప్లాట్ అయిపోతాయి. ఓకే, సో ప్లాటింగ్ ఏం చెప్తుంది? డౌన్ సైడ్ చూపిస్తుంది ప్లాటింగ్. ఓకే, సి ఆల్మోస్ట్ విల్ షో యూ, విల్ స్విచ్ ఆఫ్ దిస్ ప్రీమియం పిక్స్. అంటే ప్రజెంట్ డే ప్రీమియం పిక్స్ స్విచ్ ఆఫ్ చేస్తాను. రేపటి అనాలిసిస్ కాబట్టి రేపటి గురించి చూద్దాం. ఓకే, సో రేపు ద TP2 ఈజ్ వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అండి. ఓకే, ద ఫస్ట్ ఈజ్ TP1 అండ్ దెన్ ఈజ్ ద TP2. ఆల్మోస్ట్ నేను ఈరోజు సెల్లర్స్ TP3లో ఉన్నారు కాబట్టి ఆబ్వియస్లీ ఈ రేంజ్ వరకు వచ్చి ఛాన్సెస్ రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇన్ కేస్ ఆఫ్ ప్రజెంట్ ఉన్న సినారియో ప్రకారంగా చూస్తే బ్యాంక్ నిఫ్టీ గిఫ్ట్ నిఫ్టీ 60 పాయింట్స్ డౌన్ ఉంది. ఓకే, పెద్ద ప్రాబ్లం ఏం లేదు ప్రజెంట్ సినారియోలో. రేపు ఎలా ఉండబోతుందో రేపు మార్నింగ్ 8:30కి సినారియోలో చూద్దాం. ఓకే, ఇఫ్ ఎగ్జాంపుల్ బ్యాంక్ నిఫ్టీ కానీ ఈ రేంజ్లో కానీ ఓపెన్ అయింది అనుకోండి, ఇలా వోలటైల్ టచ్ చేసి కిందికి వచ్చే ఛాన్సెస్ కనబడుతున్నాయి. ఇక్కడ కన్సల్టేషన్ చేసి డౌన్ బ్రేక్అవుట్ అయ్యి ఈ రేంజ్లోకి వచ్చి క్లోజ్ చేసేయడానికి పాసిబిలిటీ ఉంది. ఎందుకు ఈ రేంజ్ వరకు అంటున్నానంటే, ఫస్ట్ థింగ్ దిస్ ఈస్ ద వర్జిన్ CPR. ఓకే, ఇఫ్ యూ కమ్ టు దట్ switch over into 30 minutes time frame. Okay, the TP4 is the very very strong resistance, strong support, as well as it is in Virgin CPR band low undi. Okay, so obviously when TP4 band as well as TP2 band very very okay, they are overstacked in there. అంటే ఒక ప్రైస్లో ఒకటి ఉంది కాబట్టి విత్ రెస్పెక్ట్ ఆఫ్ వర్జిన్ CPR ఉంది కాబట్టి I will consider as this is the very very strong support for the tomorrow TP2 band down lower form అయిపోయింది కాబట్టి. ఓకే, సో I consider as this is very very strong support. ఇన్ కేస్ ఆఫ్ ఇక్కడ ఓపెన్ అయింది అనుకోండి మార్కెట్, సో రీటెస్ట్ ఇచ్చి పటక్కని పడిపోవచ్చు, ఆర్ రీటెస్ట్ పైకి వెళ్ళి టికెట్ టచ్ చేసి ఆర్ కిందికి వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. ఓకే, సో దీస్ లెవెల్స్ ఆర్ గుర్తుపెట్టుకోండి. ఓపెనింగ్ పాయింట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద టుమారో. ఓకే, సో నా వ్యూ అయితే డౌన్ సైడ్కే ఉంది. ఇంకా స్టిల్ బ్యాంక్ నిఫ్టీ ఓకే, ది ఎక్స్పైరీ అయిపోయిన తర్వాత డెసిషన్ ఎటు తీసుకుంటుందో చూద్దాం. ఓకే, సి కమ్ టు దట్ సినారియో. మిడ్ క్యాప్ సెలెక్ట్ ఎందుకు చెప్తున్నాను అంటే, ఇంకోటి ఇన్ కేస్ ఆఫ్ ఇది ఓపెన్ అయ్యి C2 బ్యాండ్ అనేది వెరీ వెరీ వైడ్గా ఉంది. టూ మచ్ సెల్లర్స్ ఆర్ ప్రజెంటెడ్ హియర్. ఇంత వైడ్ రేంజ్ ఉంది కాబట్టి ఆబ్వియస్లీ నేను కన్సల్టేషన్ టు అప్ సైడ్కి ఎక్స్పెక్ట్ చేస్తా. ఈ రేంజ్కి వస్తే ఈ రేంజ్ గ్యాప్ డౌన్ అయ్యి ఈ రేంజ్లో గ్యాప్ డౌన్ అయిపోయి ఇక్కడికి వచ్చి కన్సల్టేషన్ అయిపోయింది అంటే ఐ ఎక్స్పెక్టెడ్ అప్ సైడ్ వ్యూ. గుర్తుపెట్టుకోండి, సినారియో చేంజ్ అవుతుంది. ఈ రేంజ్లో ఓపెన్ అయిపోతే ఓకే, ఈ రేంజ్లో ఓపెన్ అయిపోతే TP2లో ఇది మార్కెట్ అనేది రీటెస్ట్ TP1కి వచ్చి ఇక్కడ కానీ బ్రేక్ అవ్వకుండా ఉంటే మై వ్యూ ఇస్ అప్ సైడ్. ఓకే, my view is upside for the tomorrow. Opening point is very very crucial, గుర్తుపెట్టుకోండి, remember. And second thing is market కానీ flat or small gap down open అయితే this T1 to T2 is my prediction. ఈవెన్ గ్యాప్ డౌన్ అయిపోయి ఈ రేంజ్లో ఓపెన్ అయిపోయి ఓకే TP2 దగ్గర కన్సల్టేషన్ అయింది అంటే anticipation to test, my view is upside. Frankly I'm telling you, this is the my view. ఓకే, ఎందుకు సార్ మీరు అలా చెప్తున్నారు అంటే, కమ్ టు ద 30 minutes డైలీ టైం ఫ్రేమ్లో చూస్తే మీకు ఇక్కడ తెలుస్తుంది, బాగా అర్థమైపోయింది. బ్యాంక్ నిఫ్టీ మీకు ఏం చెప్తుంది? ఎల్లో బ్యాండ్ రిజెక్ట్ అయింది. ఇది మంత్ లెవెల్స్, గుర్తుపెట్టుకోండి, మంత్లీ లెవెల్స్ ఇవి. ఓకే, డే అంటే మంత్ లెవెల్స్. ఇఫ్ యూ సీ హియర్ గైస్, ఆగస్టు ఎండింగ్ వరకు. ఓకే, సో ఎల్లో బ్యాండ్లో వర్జిన్ CPR ఫామ్ చేసింది. సో ఆబ్వియస్లీ 48,800 రేంజ్ అనేది వెరీ 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 స్ట్రాంగ్ సపోర్ట్గా ఉంది. ఐదర్ మంత్లీలో అయినా కానీ, ఐదర్ వీక్లీలో అయినా కానీ, ఆర్ ఐదర్ డైలీ టైం ఫ్రేమ్లో అయినా కానీ. ఓకే, దిస్ వర్జిన్ CPR ఈజ్ వెరీ వెరీ స్ట్రాంగ్. ఇక్కడికి వచ్చిన తర్వాత రివర్స్ అని తీసుకునే ఛాన్స్ ఉంటుంది. ఎందుకు రిజర్వేషన్ అంటే
ఇది వెరీ స్ట్రాంగ్ కాబట్టి రిజెక్ట్ అవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఈస్, ఇఫ్ యూ సీ హియర్ ద ట్రెండ్ లైన్ ఈస్ బెండింగ్. whenever bending, this is a very strong resistance. సో ఇంకా ఈ మంత్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క క్యాండిల్ ఫామ్ చేస్తుంది. ఓకే, మేబీ రేపు కన్సల్టేషన్ చేసి ఎల్లుండి తీసుకోవచ్చేమో. అందుకని ఓపెనింగ్ పాయింట్ అనేది వెరీ క్రూషియల్ అని చెప్పేసాను నేను. ఓకే, ద ఓపెనింగ్ పాయింట్ బట్టి మనం ప్రిడిక్ట్ చేద్దాం. ఓకే, ఎందుకంటే ఈ సపోర్ట్ జోన్లోకి వచ్చినప్పుడే ఇలాగా బిహేవ్ చేస్తుంది. ఇదే కాదు, ఏదైనా మార్కెట్, ఏ ఇండెక్స్ అయినా అలాగే బిహేవ్ చేస్తుంది. ఓకే, ఈవెన్ ఫాలింగ్ ఛాన్సెస్ ఉన్నా కానీ ఎక్స్పెక్ట్ చేద్దాం. అది ఈ రేంజ్ వరకు మాత్రమే, ఓవర్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. 48,000 వరకు వెళ్తుందని మాత్రం ఓవర్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఓకే, దిస్ రేంజ్ వరకు చూడొచ్చు. ఓకే, మంత్లీలో. ఓకే, సో కమ్ టు దట్ సినారియో. F&O చూద్దాం. దానికి ముందు మిడ్ క్యాప్ సెలెక్ట్ చూద్దాం. మిడ్ క్యాప్ సెలెక్ట్ వీక్లీ, దిస్ ఈజ్ ఫర్ C2 బ్యాండ్. C2 బ్యాండ్లో చాలా వైడ్గా ఉంది, ఈవెన్ నేరోగా ఉంది. సో డౌన్ ఫాల్ అయింది, కన్సల్టేషన్ స్వింగ్ తీసుకుంటుంది. సో ఈ వీక్ ఎలా ఉండబోతుంది అంటే మేబీ స్వింగ్ టు మళ్ళీ డౌన్ ఫాల్ ఛాన్సెస్ ఉంటాయి. T2 కాంప్రమైజ్ అవ్వకపోతే, అంటే పైకి వెళ్ళి క్లోజ్ అవ్వకపోతే మార్కెట్ మాత్రం, ఓకే, ఈ రేంజ్లో క్లోజ్ అవ్వకపోతే మార్కెట్ రేపు, ఓకే, దెన్ యాంటిసిపేషన్ టు టెస్ట్ 12,000 పడిపోయే ఛాన్సెస్ ఉన్నాయండి. ఓకే, సో దానికి మనం 5 minutes టైం ఫ్రేమ్లో ఇంట్రాడే లెవెల్లో చూద్దాం. ఓకే, ఈవెన్ ఇట్ ఈస్ వర్క్ విత్ ద TP4 బ్యాండ్. ఇది ఇక్కడ TP4 బ్యాండ్ నుంచి రిజెక్ట్ అయ్యి యాంటిసిపేషన్ టు TP1 అండ్ TP0 వరకు వచ్చింది. మన AA లెవెల్స్, ఓకే, రిమెంబర్ గైస్, మన AA లెవెల్స్ ఏ ఇండెక్స్ అయినా కానీ, ఏ ఈక్విటీ అయినా కానీ, ఏ కమోడిటీ అయినా కానీ, ఏ క్రిప్టోలు అయినా కానీ, ఇట్ విల్ వర్క్. 90% వరకు అయితే ఆ లెవెల్స్ సపోర్ట్ చేస్తాయండి, ఆర్ రెసిస్టెంట్గా యాక్ట్ అవుతాయి, యాజ్ వెల్ యాజ్ సపోర్ట్గా కూడా యాక్ట్ అవుతాయి. ఓకే, ద వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ ఓపెనింగ్ పాయింట్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ సపోర్టింగ్ పాయింట్ అండ్ రెసిస్టెన్స్ పాయింట్ ఈజ్ ఇంపార్టెంట్. మీరు 1 నెల 2 నెలలు కంటిన్యూస్గా నా ఛానల్ అబ్జర్వ్ చేయండి, వీడియోలో చూడండి. నేను మ్యాక్సిమం ఇవే టాపిక్ చెప్తాను, మీరు కావాలంటే నోట్ చేసుకోండి. దాని తర్వాత మీరే ఇండికేటర్ని దీన్నే ఆప్షన్స్లో కూడా యూటిలైజ్ చేస్తే యూ విల్ గెట్ పక్క ప్రాఫిట్ రిజల్ట్స్ అండి. ఓకే, దిస్ AI లెవెల్స్ అండి. దట్స్ ఓకే. సో కమ్ టు దట్ సినారో. రేపు ఎలా ఉండబోతుందో చూద్దాం. సో రేపటి సినారోకి TP1 అప్ సైడ్ ఫామ్ చేసింది, ఓకే, ద TP2 డౌన్ సైడ్ ఫామ్ చేసింది, అండ్ బ్యాండ్ అనేది లిటిల్ బిట్ వైడ్గా ఉంది. సో ఇక్కడి నుంచి ఇక్కడికి ట్రెండ్ లైన్ గీస్తే ఈ TP0 12,200 రేపు కాంప్రమైజ్ అవ్వనంత వరకు నా వ్యూ ఈజ్ అప్ సైడ్. ఓకే, ఈ లెవెల్ కానీ కాంప్రమైజ్ అయితే మై వ్యూ ఈజ్ డౌన్ సైడ్. యాంటిసిపేషన్ టు టెస్ట్ 12,000 రేంజ్ వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయండి, ఈ రేంజ్ వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సి గైస్, అర్థమైంది అనుకుంటున్నాను. సో నిఫ్టీ యూ వాంట్ ట్రేడ్, యూ కెన్ ట్రేడ్ ఇట్, బట్ నా వ్యూ మాత్రం కన్సల్టేషన్లో వెళ్ళే ఛాన్సెస్ కూడా కనబడతా ఉన్నాయి. ఓకే, ఈ రేంజ్లోనే కొట్టుకుంటా ఉంటే కొట్టుకోవచ్చు, ఆర్ మెల్లిమెల్లిగా పైకి వెళ్ళే ఛాన్సెస్ చూడవచ్చు. ఎందుకు అంటే దిస్ ఈస్ ద సైడ్ వేస్. ఇది అప్ సైడ్ అయింది, ఇది డౌన్ సైడ్ అయింది. సైడ్ వేస్ అనేది ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఆ సైడ్ వేస్ అనేది TP0 టు TP1 మధ్యలో కూడా ఎక్కువ శాతం ఉండొచ్చు, ఎక్కువ శాతం ఉంటుంది. ఇందులోనే కన్సల్టేషన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో కమ్ టు దట్ నిఫ్టీ. సో నిఫ్టీ ఏం చెప్పాము? ఓకే, సో నిఫ్టీ నేను ఏం చెప్పామంటే TP3 ఈజ్ వెరీ TP2 స్ట్రాంగ్ రెసిస్టెన్స్, TP3 ఈజ్ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అన్న. సో గ్యాప్ అప్ అయింది, మార్కెట్ యాంటిసిపేషన్ టు టెస్ట్ TP3 వరకు వెళ్ళింది, దాన్ని రిజెక్ట్ అయిపోయింది. ఓకే, రిజెక్ట్ అయిపోయి అప్రాక్సిమేట్లీ మన ఎల్లో బ్యాండ్ వరకు వచ్చి మళ్ళీ రీటెస్ట్ ఇచ్చి దాని ఇంకా ఫాల్ స్టార్ట్ చేసింది. నేను సపోర్ట్ ఎక్కడ చెప్పాను? ఇక్కడ సపోర్ట్ చెప్పాను. ద ఫస్ట్ సపోర్ట్ హియర్ అండ్ సెకండ్ సపోర్ట్ హియర్, వెరీ స్ట్రాంగ్ సపోర్ట్ అని చెప్పాను నేను. ఇఫ్ యూ వాంట్ చెక్ ప్రీవియస్లీ వీడియో కూడా చెక్ చేసుకొని చూసుకోండి, నో ప్రాబ్లం. ఓకే, సో కమ్ టు దట్ సినారియో. టుమారో ఏమవబోతుంది అనుకుంటే దిస్ ఈస్ ద వర్జిన్ CPR ఆఫ్ ద నిఫ్టీ. సో ఇట్ ఈస్ టచింగ్ ద వర్జిన్ CPR. సో ఈ వర్జిన్ CPRలో నిఫ్టీ కూడా సేమ్ పాసిబిలిటీ బ్యాంక్ నిఫ్టీ లాగానే బిహేవ్ చేయబోతుంది రేపు. ఓకే, బ్యాంక్ నిఫ్టీ లాగానే బిహేవ్ చేయబోతుంది. సో
లిటిల్ బిట్ అప్పర్ హయ్యర్ ఫామ్ చేసింది. సో ఇట్ ఈస్ కమ్ డౌన్ టు హియర్ మార్కెట్. ఓకే, ఇట్స్ టేక్ ద సపోర్ట్, ఇట్ ఈస్ గోయింగ్ అప్ సైడ్. The first strong resistance is yellow band, then anticipation to test 2, 3 and 4. See చూడండి గైస్, ఎంత వైడ్ బ్యాండ్ ఉందో C2 బ్యాండ్. సో ప్రీవియస్తో కంపేర్ చేస్తే చాలా వైడ్గా ఉంది. నిన్నటి రోజుతో కంపేర్ చేస్తే ఈ రోజు చాలా వైడ్గా ఉంది. సో ఈ వర్జిన్ సిపిఆర్ అనేది కన్సల్టేషన్ టు అప్ సైడ్కి నేను చూస్తున్నా, గుర్తుపెట్టుకోండి, కన్సల్టేషన్ టు అప్ సైడ్. ఓకే, సో బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసరికి కన్సల్టేషన్ టు అప్ సైడ్ ఆర్ కన్సల్టేషన్ టు డౌన్ సైడ్కి చూస్తున్నా. ఓకే, ఈవెన్ పాసిబుల్ టు క్లోజ్ లైక్ దిస్. ఓకే, సో బికాస్ వర్జిన్ సిపిఆర్ ఉంది కాబట్టి. ఓకే సార్, అన్నీ అయిపోయినాయి. దెన్ వాట్ అబౌట్ ఆప్షన్స్? వాట్ అబౌట్ ఆప్షన్స్ సార్? ఆప్షన్స్ అనేవి మనం చూద్దాం. సో ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. అండ్ వన్ మోర్ థింగ్, సి గైస్, నేను చెప్తున్నాను కదా, ఈ లెవెల్స్ అనేవి వర్క్ అవుతాయి మీరు పర్ఫెక్ట్ లెవెల్లో ఎంట్రీ అయినప్పుడు మాత్రమే. అండ్ సెకండ్ థింగ్ ఈజ్, గుర్తుపెట్టుకోండి, మార్కెట్ పడుతుంటే ఎంతవరకు పడుతుందో అని ఫీర్ అవుతూ ఉంటారు రాంగ్ ట్రేడ్ తీసుకునే వాళ్ళు. రాంగ్ అయిపోతే ఎగ్జిట్ చేసుకోండి, దెన్ ఇమీడియట్గా రివర్స్ స్ట్రైక్ తీసుకొని టార్గెట్ లెవెల్స్కి ఎక్స్పెక్ట్ చేయండి. ఓకే, అండ్ సెకండ్ థింగ్ ఈజ్, మార్కెట్ అనేది 49,700, 800 దగ్గర ఉంది. సో ఆబ్వియస్లీ విల్ సీ ద సెలెక్ట్ ఆఫ్ దట్ ఆప్షన్. ఓకే, ఎఫ్ఎన్ఓ చెప్తున్నాను. బ్యాంక్ నిఫ్టీ 47,000, సారీ 49,000 కాల్ తీసుకుందాం అనుకుందాం. సో 47,000 కాల్ తీసుకుంటే ఇది కాల్ చూడండి, TP2 నుంచి రిజెక్ట్ అయిపోయి యాజ్ వెల్ యాజ్ TP1 వరకు వెళ్ళింది ఈరోజు. చెప్పాను గైస్, దిస్ ఈజ్ ద లెవెల్, పవర్ ఆఫ్ లెవెల్. ఓకే, ఏదైనా కానీ విత్ ప్రూఫ్ ఆఫ్తో చెప్తున్నాం, మన ఏ లెవెల్స్ అంత వర్క్ చేస్తూ ఉంటాయి. ఓకే, దెన్ కమ్ టు సినారియో, టుమారో ప్రీమియం పీక్ ఎలా ఉండబోతుంది. సో ప్రజెంటేజ్ ద సినారియోలో చూస్తే లోయర్లోనే ఫామ్ చేసింది. ఓకే, సో మీరు రైట్ ఎంట్రీ అవుతానంటే 49,000 అనేది, ఓకే, 250 లెవెల్లో రైట్ ఎంట్రీ ఫర్ ద బయింగ్ ఆపర్చునిటీ. ఓకే, 200 to 180 రేంజ్లో, 180 to 220 రేంజ్లో ఇట్స్ రైట్ ఆపర్చునిటీ అండి. అంటే కన్సల్టేషన్ అయిందనుకోండి, ఇలా పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. బట్ డీప్ ఇన్ ద మనీ కన్సల్టేషన్ అంత తొందరగా అవ్వదు. ఓకే, కరెక్షన్ వచ్చిందంటే, ఓకే, ద కరెక్షన్ వచ్చిందంటే మార్కెట్ ఇంకా కొంచెం కిందికి. ఎందుకు అని చెప్తే, నేను ఇందాక చెప్పాను కదా, వర్జిన్ సిపిఆర్లో ఉంటే మాత్రం ఆబ్వియస్లీ యాంటిసిపేషన్ టు టెస్ట్ ఆప్షన్ సెల్లర్ అయితే ఈ రేంజ్లో ఎక్కడైనా ఓపెన్ అయినా, గ్యాప్ అప్ ఓపెన్ అయినా కానీ దీనికి TP1కి కింద ఉంటే, ఆర్ TP1 TP2 కంటే కింద ఉంటే ఆబ్వియస్లీ యూ కెన్ సెల్ ఇట్, సిట్ ఐడియల్ ఫర్ దిస్ రేంజ్ అండ్ దిస్ రేంజ్. ఓకే, ఇఫ్ యూఆర్ ఆప్షన్ బయ్యర్, ఓకే, 49,700 రేంజ్లో దీని కిందే ఉంది కాబట్టి, సో రీటెస్ట్ తీసుకుంటుంది, ఫాలో అయిన తర్వాత ఐదర్ యూ కెన్ ఎంటర్ హియర్ ఆర్ హియర్ సార్. ఓకే, సో సార్ డీప్ ఇన్ ద మనీ ఆప్షన్స్లో మాకు ఎక్కువ లాస్ వస్తుంది, మేము ఎక్కువ లాట్ మెయింటైన్ చేయలేము అని అనుకుంటే, ఎక్కువ క్వాంటిటీ కూడా కాదు, ఈవెన్ క్వాంటిటీ ఆర్ మా దగ్గర బడ్జెట్ అంత ఎక్కువ లేదు అనుకుంటే మాత్రం, దాన్ స్విచ్ ఓవర్ టు 49,500 వరకు కాల్ చూద్దాం. సో ఇందులో కూడా చూడండి, TP2 నుంచి రిజెక్ట్ అయిపోయి TP1 వరకు వచ్చింది. ఓకే, ద బ్యాండ్, డికేయింగ్ బ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా రన్ అవుతుంది. సో ఇది రైట్ ఎంట్రీ ఫర్ ద 140 to 80, సారీ 82 to 131 రేంజ్లో ఎంట్రీ అవ్వచ్చు. ఓకే, దిస్ ఈస్ ద రైట్ ఎంట్రీ. ఓకే, అదే కానీ మార్కెట్ ఫాల్ తీసుకుంటే మాత్రం దిస్ ఈస్ యువర్ బికమ్ ఏ జీరో అయిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి మీ ప్రీమియం అనేది. ఓకే, ఈ ప్రీమియం అనేది డికే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఓకే గైస్, అర్థమైంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ అదే రేంజ్లో పుట్ తీసుకుంటే, సో పుట్ లెవెల్స్ కూడా ఉన్నాయండి. పుట్ సెల్లింగ్ చేస్తాను అంటే 49,500 పుట్ కెన్ సెల్ ఇట్. ఓకే,
ఇట్స్ లుక్ లైక్ వెరీ వెరీ స్ట్రాంగ్ సపోర్ట్గా కనబడుతుంది. ఓకే, మార్కెట్ కానీ పడితే ఓకే, దిస్ రేంజ్ ఈజ్ యువర్ ఎంట్రీ పాయింట్ 112. ఈ రేంజ్లో ఎంట్రీ అవ్వచ్చు, ఈ రేంజ్లో ఎంట్రీ అయిపోయి ఈ రేంజ్లో ఎగ్జిట్ అయిపోవచ్చు. ఇంకా మార్కెట్ గట్టిగా పడితే దిస్ ఈజ్ యువర్ సెకండ్ రెసిస్టెన్స్, థర్డ్ రెసిస్టెన్స్, వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్. ఓకే, సో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోండి, మీరు ప్రాఫిట్ తీసుకోండి. దిస్ ఈజ్ అ వెరీ గుడ్ ఫర్ మీ క్యాపిటల్ని ప్రొటెక్షన్ చేసుకోవడమే ఎక్స్పైరీలో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో హోప్ గైస్ అర్థమైందని అనుకుంటున్నాను. సో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ వాళ్ళకి ఎవరైనా ఛానల్ తెలిస్తే రిఫర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ గైస్, బాయ్. అండ్ వన్ మోర్ థింగ్, ఈరోజు మీకు చెప్పాను కదా ఎగ్జాంపుల్గా, బట్ నేను అనుకున్న ప్రైజ్కి రాలేదు, బట్ డౌన్ సైడ్కి అని అన్నాను కాబట్టి ఫిన్ నిఫ్టీ 22,750 ఇప్పుడు చూడండి ఏ రేంజ్లో రన్ అయిందనేది తెలుస్తుంది మీకు. సో see, it's came down to test CP2. CP2 is very very strong, నారోగా ఉంది. సో ఆబ్వియస్లీ ఇట్స్ బ్రేక్అవుట్ టు అప్ సైడ్కి నేను ఎక్స్పెక్ట్ చేశాను, అంటే మార్కెట్ పడుతుందని ఎక్స్పెక్ట్ చేశాను. సో మార్కెట్ అనేది రీటెస్ట్ ఇక్కడ ఇచ్చింది, దెన్ వెంట్ టు అప్ టు ఎల్లో బ్యాండ్. ఈ ఎల్లో బ్యాండ్ టచ్ చేసి మళ్ళీ కేమ్ అవుట్ ఈ లెవెల్కి వచ్చింది, చాలాసేపు కన్సల్టేషన్ చేసి. సో ట్రెండ్ డైరెక్షన్ లైన్ యాజ్ వెల్ యాజ్ డైనమిక్ రెసిస్టెన్స్ బికమ్ ఏ సపోర్ట్ కన్వర్షన్, బ్రేక్అవుట్ టు ఇది బ్రేక్అవుట్ ఇచ్చి వెంటనే యాంటిసిపేషన్ టు టెస్ట్ TP2 కూడా బ్రేక్అవుట్ ఇచ్చింది, దెన్ ఈ రేంజ్లోనే క్లోజ్ అయిపోయింది. అంటే నేను ఎక్స్పెక్ట్ చేశాను ఈవెన్ పాసిబుల్ టు టెస్ట్ TP3 కూడా నేను ఎక్స్పెక్ట్ చేశాను, బట్ ఇట్స్ గిట్ గుడ్ రిజల్ట్స్. చూడండి ఆప్షన్ ప్రీమియం అనేది 40 ఎగ్జాక్ట్లీ 40-45 రేంజ్ నుంచి ఇట్స్ బికమ్ 200 రేంజ్, 240-250 రేంజ్ వరకు వెళ్ళింది. అంటే 1:5 వరకు జనరేట్ అయిపోయింది, 1:5 జనరేట్ అయింది. సో ఇలా అయినప్పుడే ఉంటుందండి మంచిగా. ఓకే, సో హోప్ గైస్ అర్థమైంది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, లైక్ చేస్తే లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి గైస్. బాయ్, సైనింగ్ ఆఫ్.